పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని గత 22 సంవత్సరాల నుండి. మరి ఇంతకుముందు నన్ను నిర్వహించిన మన అందరి అప్లైనర్, మెంటర్, గైడు, మార్గదర్శి, బీఈసీడీ అండ్ ఎమర్జింగ్ లీడర్ వడ్డేమాల శ్రీనివాస్ రాష్ట్రం. ఒక రవి అనే అబ్బాయి వచ్చాడు కదా, కానీ నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పుట్టింది. అంటే ఇక్కడ చూడండి, దాంతోపాటు డాక్టర్ మధుకర్ సార్, ఒరిజినల్ డాక్టర్ అంటే డాక్టర్స్ వీళ్ళే. నాది ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, బిఎడ్ అండ్ డిఎడ్. మరి ఈ ప్లాట్ఫామ్ మీద 3 రకాల డిఫరెన్షియేషన్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు వచ్చారు. స్టూడెంట్ వచ్చారు, ఒక మెంటల్ ఫార్మా కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చారు, మరి అందరి అప్లైనర్ గురువు అయిన నేను వచ్చాను. మరి ఎందుకు అనేది అనుకున్నప్పుడు చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మిత్రులందరికీ మరొకసారి వెస్టేజ్ ఒకటి ఏంటంటే, వెస్టేజ్ ఎందుకు చేయాలి అనేది ఒక కాన్సెప్ట్, ఎలా చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఎందుకు చేయాలనేది ముఖ్యమా, ఎలా చేయాలనేది ముఖ్యమా? ఎందుకు చేయాలనేది ఎందుకు ముఖ్యం కదా, రైట్. అయితే ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. భూమి మీద పంచభూతాలు ఉంటాయి కదా, గాలి, నీరు, ఆకాశం, ఇవి ప్రకృతి అందరికీ సమాన అవకాశాలు ఇస్తుంది. ధనవంతులు, బీదవారు, డబ్బునోరు, డబ్బు లేనోరు, లేకపోతే ఇటువంటి వివక్షత అనేది చూడండి. అలాంటి వివక్షత లేనిదే మన హిస్టరీ. బయట ఇంతలో కూడా వివక్షతనే ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరందరూ కూడా మన వెస్టేజ్తో పాటు మనం ఏం చేస్తారంటే, రకరకాల గవర్నమెంట్ ఆఫీసులకు కానీ ప్రైవేట్ ఆఫీసులకు కానీ వెళ్తూ ఉంటాం. వెళ్తారా కదా? సో ఒక ఎంఆర్ఓ ఆఫీసే తీసుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీసు ప్రాంగణంలో ఎవరెవరు ఉంటారు? హెడ్ ఎంఆర్ఓ గారు ఉంటాడు, తర్వాత సబార్డినేట్ ఉంటాడు, మధ్యలో ఉంటాడు. వీళ్ళందరూ ఒకే క్యాంపస్లో ఒకే అవర్స్ పనిచేస్తారు. మరి ఒక ఎంఆర్ఓ గారిని, ఒక సబార్డినేట్ గారిని ఒకే వేదిక మీద పక్క పక్కన చేసి కూర్చోబెట్టగలుగుతామా? వాళ్ళ వర్కింగ్ అవర్స్ సేమ్, అవసరాలు సేమ్, కానీ ఇద్దరికి సమానమైన వేతనాలు ఉంటున్నాయా? అంటే అక్కడ హోదాను బట్టి, చదువును బట్టి మనకు గౌరవ మర్యాదలతో కూడిన ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. కానీ వెస్టేజ్లో నీకు చదువు ఉందా, చదువు లేదా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు గొప్పోడుగా, చిన్నుడు అని కదా, అందరినీ సమానంగా ఎటువంటి అంతరాలు లేకుండా వెస్టేజ్ అనేది ఒకే వేదిక మీద నిలబెడుతుంది. ఒకే రకమైన ఒకరికి నుంచి ఒకరికి చెక్ అందించడానికి అవకాశం. సో అందుకోసం నేను దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర స్వీపర్స్ ఉంటారు, అటెండర్స్ ఉంటారు, తర్వాత వంట ఉండే వాళ్ళు ఉంటారు. మేమంతా ఒకే ప్రాంగణంలో ఒకే టైమింగ్ అవర్స్లో ఖచ్చితంగా పనిచేయవలసింది. వాళ్ళ జీతం నా జీతం సరిగ్గానే ఉంటుందా? ఉండదు. వర్కింగ్ అవర్స్ మాత్రం సేమ్. మరి సాలరీ అనేది కూడా వేరియేషన్ అనేది ఉంటుంది. మరి నాకు ఫస్ట్ మా వడ్డేమాల శ్రీనివాస్ సార్ గారు ఈ అవకాశం ఇచ్చినట్టు కొంచెం అనుమానపడ్డాను. ఈయన వచ్చి నాకు చెప్పడానికి నా దగ్గర చదువు తీసుకుని ఇట్లాంటి నమ్మాలా నమ్మకూడదు అని పెద్ద అనుమానం పక్షింది. ఆ రకంగా అనుమానం చేసినప్పుడు చెప్పినప్పుడు క్లారిటీ ఇచ్చిండు. కానీ అప్పటికే నాకు 18 సంవత్సరాలు ఉద్యోగం వచ్చి అయిపోయింది. నన్ను కొన్ని అడుగుతుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ నా దగ్గర సమాధానం ఏం లేదు. ఆ రోజు నిద్ర పట్ట కూడా ఎమ్మటి జాబ్ నుంచి చెప్పగలను. అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నా మొదటి ఇన్కమ్ 134 రూపాయలు అయితే వెస్టేజ్లో హైయెస్ట్ 1,24,000 రూపాయలు. అనుకున్నప్పుడు ఇన్కమ్ 2 రకాలు, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పనిచేసిన కాలానికి డబ్బు వస్తుంది, కష్టానికి దగ్గర సరిపడే ఇన్కమ్ అనేది రాదు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకొని వదిలిపెడితే ఆ సిస్టమ్ మన కోసం 3 తరాలు పనిచేస్తూ ఉంటుంది. మధుకర్ సార్ ఒకటి చెప్పారు, పేటెంట్ హక్కు అని ఇంతకుముందు. మరి పేటెంట్ హక్కు అంటే ఎంతమంది తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. నేను మరొకసారి క్లారిటీ ఇస్తాను. పేటెంట్ హక్కు అంటే మనం చేసిన సిస్టమ్ వల్ల మనకు, మన కుటుంబానికి తర్వాత తరాల వరకు కూడా మనకి ఇన్కమ్ రావడం అవకాశం ఉంది. ఆ పేటెంట్ హక్కు అనేది భూమి మీద 3 వర్గాలకే ఉంది. ఒక సైంటిస్టులు, ఆథర్స్, సింగర్స్. సైంటిస్టులు, ఆథర్స్, సింగర్స్. 4వ కొవ్వ వెస్టేజ్కి వచ్చింది. కానీ సో ఒకటి ఏంటంటే బల్బు ఉన్నది. ఈ బల్బు రూపకల్పన చేసిన ఎవరు?
ఆల్బర్ట్ థామస్ ఎడిసన్, అవునా కదా? ఎన్ని ప్రయోగాలు చేసినారో మనకు చదువుకున్నప్పుడు తెలిసింది. ఈ బల్బు కొన్న ప్రతి ఫ్యామిలీ నుంచి తన ఫ్యామిలీకి పేటెంట్ హక్కుతో కూడిన ఇంకా విలువలు కూడా ఎక్కువ. థామస్ ఎడిసన్ ఉన్నాడు ఐదు భూమి మీద? లేడు. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కవర్ ఆఫ్ ఇండియా ఒక పుస్తకం ఉంది. అది 18 లాంగ్వేజ్లలో 42 దేశాలలో ప్రతి సంవత్సరం ప్రింట్ అవుతూ ఉంటారు. మరి డిస్కవర్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రాసింది ఎవరు? ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. కానీ ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటే దాని వచ్చే ఇన్కమ్ ఇవాళ ఎవరు తీసుకుంటా ఉన్నారంటే ప్రియాంక గాంధీ తీసుకుంటా ఉన్నారు. వీళ్ళ మధ్య అంతరం ఎంత ఉంది? 4 తరాల అంతరం ఉంది. అలా 3 తరాల ఇన్కమ్ ఇచ్చేది మన వెస్టేజ్ కంపెనీ. 3 తరాల ఇన్కమ్ ఇచ్చేది వెస్టేజ్ కంపెనీ. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం అయింది కూడా పెన్షన్ హోల్డర్ అయిందో ఎందుకు చేస్తా ఉన్నానంటే నాతో పాటు నా కొడుకు పిల్లలకు కూడా ఇన్కమ్ ఇవ్వడానికి అవకాశం. సో ఇదొక భాగం. రెండో భాగం ఏంటంటే మరి సైంటిస్టులను అనుకున్నారు కదా, ఆయన చనిపోయినా కానీ ఆయన ఇంటికి ఇన్కమ్ వెళ్ళిపోతుంది, ఆయన సేవలు ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇలా వడ్డేమాన శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా మహావృక్షం మర్రి వృక్షం. ఆయన లేకపోయినా ఆయన ఇంటికి ఇన్కమ్ వెళ్ళిపోతుంది, ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండగలుగుతారు. ఇది గొప్ప వాళ్ళు చేసే వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి అవకాశం విన్నింటి మనం వడ్డేమాన శ్రీనివాస్ గారు మెంటల్ రూపంలో మనం ఈ అవకాశం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా నా దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న స్టూడెంట్ అయినా కానీ నాకు ఇలా మెంటరు, గైడు, మార్గదర్శి. సో అంటే యాక్టివ్ ఇన్కమ్కు ప్యాసివ్ ఇన్కమ్కు ఇంకో చిన్న క్లారిటీ ఇస్తాను. మనందరం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కదా. ఇప్పుడు నేను మొదటిసారి అన్నదమ్ములు, మా నాన్న చెరువు 10 ఎకరాలు ఇచ్చారు. నేనేం చేస్తున్నానంటే 9 ఎకరాలలో మామిడి టెంకలు పెట్టిన, 1 ఎకరం మాత్రమే పూరి పొలం పెట్టుకున్నాను. మామిడి టెంకలు నాటాను. మొదటిసారి ఏం చేస్తున్నంటే 2 ఎకరాలు మిర్చి, 2 ఎకరాలు పత్తి, 2 ఎకరాలు పల్లి, 2 ఎకరాల కూరగాయలు, 2 ఎకరాల ఆకుకూరలు ఎన్ని చేస్తుంది. బిజీగా ఉండేవాళ్ళు ఎవరు? మధుకర్. రెస్ట్ లేక పనిచేసే వాళ్ళు ఎవరు? మరి నేనేం చేస్తుంది ఇక్కడ మామిడి టెంకలు పెట్టి పురుగు రాకుండా పెరగనిక కంచె చేస్తూ కాపలా కాస్తూ దాన్ని పెంచి పెద్ద చేస్తూ. ఎంతకాలం? జస్ట్ ఒక 3 నుంచి 5 ఇయర్స్ మధ్య. అందులో కొన్ని పోతాయి, అన్నీ నిలబడవు. ఆ 5 ఏళ్ళ తర్వాత నాకేం పని ఉంటుంది? పనులు తింటారా? సమాజం అంతా పంచుతారా? ఇక్కడే పంచుతారా? వ్యాపారం వస్తుంది. మనం చేసే సొంత వ్యాపారం కావచ్చు, మీరు చేసే ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే అది తాత్కాలిక పంటలతో సమానము. వెస్టేజ్ మాత్రం దీర్ఘకాలిక పంటతో సమానము. దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు, దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అందుకోసం నేను ప్రభుత్వ సెక్టర్లో పనిచేస్తూ మళ్ళీ దీన్ని మా స్టూడెంట్ శ్రీనివాస్ సార్ మాటలు మరింత మందికి అందించాలని ఆ విషయం వచ్చాను. ఇంకొకటి ఏంటంటే ఒక 100 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 50 సంవత్సరాలు, 50 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 50 ఉంటాయి. ఆ బిల్డింగ్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఓనర్కి ఎంత రిస్క్ ఉంటుంది? ప్లంబరు, సీకు, సిమెంటు, కాంక్రీటు, రకరకాల మనం పిచ్చెక్కిపోతుంది. ఇల్లు కట్టేసుడు కేటీఎస్ అంటారు కదా. ఆ రకంగా ఆ ఓనర్ మొత్తం ఇనాగ్రేషన్ చేసిన ఒక వ్యక్తితోటి, డీజీసీలో ఒక డీజీసీతోటి. తర్వాత దానికి ఏం పని ఉంటుంది? పైసలు వసూలు చేసుకుంటాం. ఎంతకాలం వసూలు చేయాలి? బిల్డింగ్ బిల్డింగ్ బతుకున్నంత కాలం. ఎంతకాలం బతుకుంటుంది? ఎంతకాలం బతుకుంటుంది? మినిమం 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలు పంట ఇచ్చేది కూడా వెస్టేజే. ఈ నేర్చుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన గ్రేట్ లీడర్ వడ్డేమాన శ్రీనివాస్ గారికి, మరి ఇక్కడ ఉన్న ప్రతి మిత్రుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.